ఆర్థిక సంబంధాల ముందు మానవ సంబంధాలు చిన్నబోతున్నాయి. స్వకార్యమే తప్ప పక్కనే ఉన్న పక్కవాడి గురించి ఆలోచించే పరిస్థితి కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోయినా మనం బాగానే ఉన్నాం కదా అనే తీరులో జనం వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులను అద్దం పట్టే సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. బ్యాంకులో నగదు తీసుకునేందుకు భార్యతో కలిసి 75 ఏళ్ల సుబ్రహ్మణ్యం అనే పండు ముసలి పాపనాశనంలోని ఇండియన్ బ్యాంక్ వచ్చాడు. అధికారులు క్యూలైన్లో ఉండాలని సూచించడంతో వేరే దారి లేక ఓపిక లేకపోయినా నిలబడ్డాడు. వృద్ధాప్యం వల్ల ఎక్కువసేపు నిలబడలేక కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యం పడిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. బ్యాంకులో 100 మందికి పైగా ఉన్నా కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కనీసం ఏమైందని కూడా అడగలేదు. అందరూ చోద్యం చూశారే తప్ప భర్తను కోల్పోయిన భార్యకు 2 అడుగులు ముందుకేసి ధైర్యం చెప్పలేకపోయారు. కళ్ల ముందే పడిపోయిన కస్టమర్ వైపు కనీసం కన్నెత్తేనా చూడలేదు అధికారులు. భర్త మరణంతో కన్నీటి పర్యంతమవుతున్న సుబ్రహ్మణ్యం భార్యను చూసి అప్పుడు ఆరా తీశారు సదరు బ్యాంక్ అధికారులు. శవాన్ని తీసుకెళ్లేందుకు ఫోన్ చేసి అంబులెన్స్ను పిలిపించి చేతులు తుడుపుకున్నారు.